హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో బ్రెడ్తో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ తీసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మనము ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ కాబట్టి ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు, వెంటనే కలర్ వచ్చేస్తాయి. వీటిని టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి వీటిని తీసేసి ఇంకొన్ని బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని ఇలా అన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనం స్టఫింగ్ కోసము కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో గీని వేసుకుని గీ కొంచెం కరిగిన తర్వాత 3 కప్స్ మిల్క్ని వేసుకోవాలి. పాలు కొంచెం బాయిల్ అవ్వాలి. పాలు ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇంకొంచెం తగ్గించాలి అనుకుంటే మీరు 2 to 3 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. షుగర్ బాగా కరిగిపోయి ఒక 5 మినిట్స్కి పాలు కొంచెం థిక్గా అవుతాయి. అప్పుడు ఇందులో 3 కప్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండల కింద ఫామ్ అయిపోతుంది. మిల్క్ పౌడర్ స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు పాలుతోనే చేసుకోవాలి కోవా అనుకుంటే కూడా ఎక్కువ పాలను తీసుకుని చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మిల్క్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా మిల్క్ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎంత థిక్గా అయిందో. ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెము ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవటానికి 1.5 కప్ షుగర్ని బౌల్లో యాడ్ చేసుకోవాలి. దీనికి 1.5 కప్ వాటర్ని వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ షుగర్ కరిగిపోతే సరిపోతుంది, మరి తీగ పాకంలా కూడా రావాల్సిన అవసరం లేదు.
చూడండి షుగర్ అంతా బాగా కరిగిపోయింది కదా. పాకం రెడీ అయింది లేని తెలుసుకోవటానికి ఫింగర్తో పాకంని ముట్టుకుంటే మనకి మధ్యలో జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకంని కూడా వేరొక బౌల్లోకి తీసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇవి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ని కూడా షుగర్ సిరప్లో బాగా డిప్ చేయాలి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ సరిపోతుంది, బాగా పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. సో ఇప్పుడు వీటిని తీసేసి మరొక రెండింటిని అలా మొత్తం మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా మనం ఇలానే షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని బ్రెడ్ స్లైస్ మీద ఇలా అప్లై చేసుకోవాలి. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కోవాని ఇంకొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అప్లై చేసుకుని దీన్ని మరొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బ్రెడ్ స్లైస్ని కూడా షుగర్ సిరప్లో డిప్ చేసాం కాబట్టి యమ్మీగా చాలా జ్యూసీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.